నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నాసిక్ టీసీఎస్లో అసలు ఏం జరిగింది? నిర్బంధ మత మార్పిడి ఎలా బయటపడింది? 40 రోజుల పాటు సాగిన సీక్రెట్ మిషన్ ఏంటి? అండర్ కవర్ ఆపరేషన్లో ఎవరెవరు ఉన్నారు? కార్పొరేట్ లవ్ జిహాద్ ముఠా ఎలా దొరికింది? ఈ అరాచకాలు ఎంతవరకు వెళ్ళాయి? టీసీఎస్ నాసిక్ లవ్ జిహాద్ ఎపిసోడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న సంచలన విషయాలు విస్తూ గొలుపుతున్నాయి. హిందూ మహిళా ఉద్యోగులే టార్గెట్గా లైంగిక వేధింపులతో పాటు వ్యవస్థీకృత మత మార్పిడి ముఠా ఎలా కార్యకలాపాలు సాగించింది అనేది సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీ రోల్ ప్లే చేసిన నిదా ఖాన్ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతోంది. నాసిక్ లవ్ జిహాద్ కేసులో ట్విస్టులే ట్విస్టులు, తవ్వే కొద్దీ వెలుగులోకి సంచలన విషయాలు, సోషల్ మీడియాలోనూ నిందితుల వేధింపులు, మైండ్ గేమ్తో 4 ఏళ్లుగా దారుణాలు. మామూలు ఉద్యోగిగా ఇదంతా ఎలా చేసింది? అసలు నిదా ఖాన్ వెనక ఉన్నదెవరు? పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలింది? కేసులో ఎప్పుడు ఏం జరిగింది? నాసిక్ లవ్ జిహాద్ కేసు హాట్ టాపిక్గా మారింది. ఎంతో పేరున్న టీసీఎస్లో ఇలాంటి దారుణం ఎలా జరిగిందనేది చర్చనీయాంశమైంది. 4 ఏళ్లుగా హిందూ మహిళలే టార్గెట్గా లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఒత్తిళ్లు జరుగుతున్న టీసీఎస్ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? ఒక్క కంప్లైంట్ కూడా అందలేదని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. నిందితులు ఎంత పక్కాగా ప్లాన్ చేసి దారుణానికి తెగబడ్డారో అర్థమవుతోంది. నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజర్ కూడా కాదు, మామూలు ఉద్యోగిని. మరి ఇదంతా ఎలా చేయగలిగింది? ఆమె వెనక ఉన్న అసలు దోషులెవరు? కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉంటారనే ఐటీ సెక్టార్లోకి ఈ నీచ సంస్కృతి పడగవిప్పడం ప్రకంపనలు రేపుతోంది. టీసీఎస్ సంస్థ నాసిక్ బ్రాంచ్లో వెలుగు చూసిన లైంగిక వేధింపులు, మత మార్పిడిలో పర్వం వెనుక నిందితులు ఓ ప్రణాళిక ప్రకారం హిందూ అమ్మాయిలను వేధింపులకు గురిచేశారనే విషయాలు కలవరపరుస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు నిందితుల నేర విధానం తెలుసుకుని విస్తుపోయినట్లు టాక్. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంత పెద్ద వ్యవహారం జరగడం దేశవ్యాప్తంగా ఐటీ సెక్టార్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలా ఏ బ్రాంచ్లోనైనా జరిగిందా? ఇంకా బయటపడిన ఉదంతాలు ఉన్నాయా అనే డౌట్స్ వస్తున్నాయి. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ కొత్త కోణాలు, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. బాధితులను, ఇతర మహిళా ఉద్యోగులను నిందితులు సోషల్ మీడియాలో వేధించేవారని దర్యాప్తులో తేలింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిందితులు మహిళలకు మెసేజ్లు పంపినట్లు వెలుగు చూసింది. మహిళా ఉద్యోగులకు పంపిన ఆడియో, అసభ్యకరమైన కామెంట్స్ కంటెంట్, అభ్యంతరకరమైన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక నిర్దిష్ట మతపరమైన ఎజెండాతో నిందితులు ఆఫీసులోని మహిళా ఉద్యోగుల పట్ల ఏదైనా చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుల మొబైల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు పోలీసులు. అటు ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అయింది. సంస్థలో కీలక అధికారులకు, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాసిక్ టీసీఎస్ యూనిట్లో కేవలం లైంగిక వేధింపులే కాకుండా అత్యాచారం, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లోతైన విచారణ జరిపి నివేదికను సమర్పించబోతోంది. ఈ కేసులో 9 మంది బాధితులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో 8 మంది మహిళా బాధితులు, మరొకరు పురుషుడు. మతాన్ని కించపరిచేలా మాట్లాడటం, లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలపై కేసులు బుక్కయ్యాయి. సంస్థలో టీం లీడర్గా ఉన్న ముస్లిం ఉద్యోగులపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఎపిసోడ్ బయటపడింది. గతేడాది జూన్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో 7 సహోద్యోగులు వేధించినట్లు బాధితులు కంప్లైంట్లో పేర్కొన్నారు. ఉద్యోగం పోతుందనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు తెలిపారు. జూన్ 20, 2025న టీసీఎస్లో బాధితురాలు అసోసియేట్గా చేరింది. ట్రైనింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వేధింపులు మొదలయ్యాయి. శిక్షణ సమయంలో సంబంధం లేకపోయినా ట్రైనింగ్ రూంలోకి వచ్చి బాధితురాలి వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవాడని ఆమె ఆరోపించింది. ఆమెకు ప్లేయర్ అనే ముద్దు పేరు పెట్టి పిలిచేవాడని. 2026 మార్చిలో గుడి పడ్వా సందర్భంగా ఆమె చీరను వెనుక నుంచి లాగి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో బాధితులు రాసుకొచ్చారు. సెప్టెంబర్ 2025లో ఈయన బాధితురాలు పక్కన కూర్చుని అభ్యంతరకరంగా తాకడం, చేయి పట్టుకోవడం వంటి పనులకు పాల్పడ్డాడని ఆరోపించారు. వివాహమైందని తెలిసినా తనతో బయటకు రావాలని ఒత్తిడి చేసేవాడని, మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలను అవమానించాడని ఆమె వాపోయింది. ప్రతిరోజు డెస్క్ దగ్గరకొచ్చి డబుల్ మీనింగ్తో కూడిన మాటలు మాట్లాడటం, పని నేర్పిస్తాననే నెపంతో అసభ్యంగా తాకడం చేసేవాడని బాధితురాలు చెప్పుకొచ్చింది. తదేకంగా చూడటం, రూపంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో ఉంది. ఈ ఘటనలపై టీసీఎస్ స్పందించింది. వేధింపుల పట్ల తమకు జీరో టాలరెన్స్ పాలసీ ఉందని స్పష్టం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న 7 ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే సస్పెండ్ చేసినట్లు కంపెనీ ధృవీకరించింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. నిదాఖాన్ వివాదంపై టీసీఎస్ క్లారిటీ ఇచ్చింది. నాసిక్ టీసీఎస్ బీపీఓ కేంద్రం చుట్టూ అల్లుకున్న వివాదంలో కీలక నిందితురాలిగా ఈమె ఉంది. హెచ్ఆర్ హెడ్గా, రిక్రూట్మెంట్ ప్రక్రియను శాసించే మాస్టర్ మైండ్గా టెర్రర్ లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ కంపెనీ అధికారిక రికార్డుల ప్రకారం నిదాఖాన్ కేవలం ఒక సాధారణ స్థాయి ప్రాసెస్ అసోసియేట్ లేదా టెలికాలర్ మాత్రమే. ఇది టీసీఎస్ చెప్పిన మాట. అంతేకాదు, ఆమెకు రిక్రూట్మెంట్ నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ లేదా ఎటువంటి నాయకత్వ బాధ్యతలు గానీ లేవని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిదాఖాన్ గర్భిణీగా ఉండడంతో ఆమె సెలవులో ఉందని చెప్పుకొచ్చారు. మరి మామూలు ఉద్యోగినియే అయినా నిదాఖాన్ ఈ వ్యవహారాన్ని ఎలా నడిపించిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో బాధితులు. 1-2 కాదు, ఏకంగా 4 ఏళ్లు నీచ్ కమీన్ ఎపిసోడ్ నడిపిందామె. అంత సీక్రెట్గా ఎలా మేనేజ్ చేయగలిగింది? 6 నెలలకోసారి ఇన్స్పెక్షన్కు వచ్చే టీసీఎస్ మేనేజ్మెంట్ కళ్ళు ఎలా కప్పింది? ఒక సాధారణ ఉద్యోగిని అత్యున్నత స్థాయి అని చెప్పుకుంటూ ఎలా చలామణి అయింది? దారుణాతి దారుణాలకు ఎలా ఒడిగట్టింది? ఈ వ్యవహారంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు, నిజాన్ని రాబట్టేందుకు టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణ ప్రక్రియలో పారదర్శకత కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలైన డెలాయిట్, ట్రైలీగల్ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. అసలు దోషులెవరో తేల్చేందుకు ఈ కమిటీ లోతైన పరిశీలన చేయబోతోంది. అంతర్గత విచారణను టీసీఎస్ సీఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యం పర్యవేక్షిస్తుండగా స్వతంత్ర డైరెక్టర్ కేకే మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను సమీక్షిస్తుంది. ఇక కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన నాసిక్ యూనిట్ మూసివేశారనే ప్రచారంపై మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఆ యూనిట్ యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉద్యోగుల్ని వర్క్ ఫ్రం హోం చేయిస్తోంది. 4 ఏళ్లుగా నడుస్తున్న అరాచకం పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్తో బయటపడింది. హౌస్ కీపింగ్ సిబ్బందిగా టీసీఎస్ క్యాంపస్లోకి వెళ్లిన లేడీ కానిస్టేబుల్స్ లవ్ జిహాదీ చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇంతకీ ఈ ఆపరేషన్ ఎన్ని రోజుల పాటు సాగింది? నిందితులు రెడ్ హ్యాండెడ్గా ఎలా బుక్ అయ్యారు? టీసీఎస్లో ఉద్యోగం దొరికితే లైఫ్ సెటిల్ అని ఖుషీ అయ్యారు ఆ మహిళా ఉద్యోగులు. కానీ నాసిక్ బ్రాంచ్లో వారికి నరకం ఎదురైంది. టీం లీడర్లే యమకింకర్లుగా మారి టార్చర్ పెట్టారు. తమ సీట్ల దగ్గరకు పిలిపించి అసభ్యకరమైన భాషతో వేధించడం నుంచి మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వరకు సాగింది దారుణం. చివరకు ఓ మహిళా ఉద్యోగి కంప్లైంట్ చేయడం, ఆమెను చూసి మిగతావారు పోలీసుల ముందుకు రావడంతో కార్పొరేట్ లవ్ జిహాద్ బండారం బయటపడింది. నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు ఆరోపించింది. దర్యాప్తు చేసే క్రమంలో మరో 7 మహిళలు ముందుకొచ్చారు. తమని కూడా సెక్సువల్గా హెరాస్ చేశారని వాపోయారు. ఈ క్రమంలో నిదాఖాన్ సహా ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకొచ్చాయి. 2022 నుంచి లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా ఉద్యోగులు ఆరోపించారు. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, బీఫ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. చెప్పినట్లు వింటే ప్రమోషన్లు ఇస్తాం, ఫారిన్ పంపిస్తామని కొందరిని నమ్మించారు. టీసీఎస్ లవ్ జిహాద్లో కేవలం మతం మార్చడమే కాదు, అంతకంటే దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి వాళ్లను బ్లాక్మెయిల్ చేశారు. బీఫ్ తినాలని ఒత్తిడి చేశారు. విషయం బయటకొస్తే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారు. హెచ్ఆర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అతను లవ్ జిహాద్ సభ్యుడేనని తెలిసి షాక్ అయ్యారు. దీంతో కొన్నేళ్లుగా వారు పెట్టే హింసను మౌనంగా భరించారు. చివరకు ఓ అమ్మాయి ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో అరాచకాలు బయటపడ్డాయి. టీసీఎస్లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానించారు. అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. హౌస్ కీపింగ్ సిబ్బందిగా 7 మహిళా పోలీసులు మారువేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్నాకే పోలీసులు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ సహా 7 అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారణ చేపడితే ఒక వ్యవస్థీకృత నెట్వర్క్లా పనిచేశారని, ఇందులో కంపెనీలోని సీనియర్ స్టాఫ్ మెంబర్లతో పాటు లేడీ ఎంప్లాయీ నిదాఖాన్ కీలకంగా వ్యవహరించిందని తేలింది. వీరంతా ఆర్థికంగా వెనకబడిన వారు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నవారు, అత్యవసరంగా డబ్బు అవసరమైన వారిని టార్గెట్గా ఎంచుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ట్రైనింగ్ సమయంలో నిందితులు కావాలనే హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారని, వారి మాటలతో అభ్యర్థులు కలత చెందినప్పుడు నిందితుల్లో ఒకరైన నిదాఖాన్ వారి వద్దకు వెళ్లి ఓదార్పు నటిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకునేలా డ్రామా ఆడేవారని తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వారిని మతం మార్చుకోవాలని, జీవన శైలి, వస్త్రధారణ మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని తెలుస్తోంది. ఒక బాధితురాలు నిందితుల ప్రభావంతో
ఏకంగా తన ఇంట్లోని దేవుళ్ల ఫోటోలను కూడా తొలగించి కుటుంబంతో గొడవ పడినట్లు విచారణలో తేలిందంటే వారి ట్రాప్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని ఎలా మార్చాలి అనే విషయాలను చర్చించుకోవడానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను కూడా నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. దీంతోపాటు కంపెనీలో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఐటీ సెక్టార్లో వెలుగు చూసిన ఈ లవ్ జిహాద్ కేవలం నాసిక్ వరకే పరిమితమైందా, లేక ఈ ముఠా ఇంకా ఏ క్యాంపస్లలో తిష్టవేసిందనేది టెన్షన్ పెడుతోంది. మరోవైపు మతపరంగా తనను ఇబ్బంది పెట్టారని, తన భార్య గురించి అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఓ పురుష ఉద్యోగి వాపోయాడు. అతడు చేసిన ఫిర్యాదుతో కలిపే 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితులకు తీవ్రవాద భావజాల గ్రూపులతో సంబంధాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నిదా ఖాన్కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. జైషే ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. కీలక నిందితురాలు నిదా ఖాన్ ఇప్పటికే పరారీలో ఉంది. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో పిటిషన్ వేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలయ్యుండొచ్చని భావిస్తోంది సిట్. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. లవ్ జిహాద్ ఐటీ కంపెనీలకు పాకటం కలకలం రేపుతోంది. ఒక్క నాసిక్కే పరిమితమైందా, లేదంటే దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలకు విస్తరించిందా? వీరి నెట్వర్క్ ఎక్కడి దాకా ఉంది? నిందితులకు నిజంగానే టెర్రర్ లింకులు ఉన్నాయా అనే ప్రశ్నలు అందరినీ కలవరపెడుతున్నాయి. మొత్తం కుట్రలో కీలక పాత్రధారి నిదా ఖాన్. ఇప్పుడు ఈమె పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. 18 నుంచి 25 యువతుల్ని టార్గెట్ చేసి వారిని మత మార్పిడి ముఠాకు ఎరవేసిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఓ మహిళా ఉద్యోగి తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ ఆమెను అడ్డుకుని ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పి కేసును తప్పుదారి పట్టించిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులపై పదే ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదని, పరోక్షంగా వారికి సహకరించారని బయటపడింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సాకు చూపి ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉండడం హైలైట్. ఈ కేసులో బాధితులైన మాజీ ఉద్యోగులు వెల్లడించిన నిజాలు వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. కార్యాలయంలో ఫోన్లు, బ్యాగ్లు, చివరికి లంచ్ బాక్సులను కూడా లోపలికి అనుమతించకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అక్కడ జరిగే అరాచకాలు ఎక్కడా డాక్యుమెంట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగులు పండుగల సమయంలో చీరలు కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా తౌసిఫ్ అఖ్తర్ వంటి టీం లీడర్లు వారిని అవమానిస్తూ ఇస్లాం గొప్పదని బోధించేవారు. ఒక హిందూ సహోద్యోగిని కూడా పక్కా ప్లాన్ ప్రకారం మతం మార్పించిన ఉదంతం ఇక్కడ బయటపడింది. డానిష్ షేక్, రజా మెమోన్ వంటి నిందితులు కార్యాలయం నుంచే హోటళ్లు, రిసార్ట్లను బుక్ చేసేవారు. యువ మహిళా ఉద్యోగులు తమతో కలిసి వీకెండ్ ట్రిప్పులకు రావాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారు. పెళ్లి చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేసి శారీరకంగా వాడుకోవడం, ఆపై మతం మారితేనే పెళ్లి అన్న నిబంధనలు పెట్టడం వంటివి ఒక మతాంతర కుట్ర తరహాలో సాగాయి. కృష్ణ అనే ఒక ఉద్యోగి రుద్రాక్షమాలను ధరించేవారని, అయితే నిందితుల ఒత్తిడి వల్ల అతని ఇస్లాం మతంలోకి మారినట్లు ఒక మాజీ ఉద్యోగి వెల్లడించారు. నిందితుల్లో కొందరు హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకోవాలని ఇతర ఉద్యోగుల్ని ప్రోత్సహించేవారని చెప్పినట్లు తెలిసింది. హిందూ మహిళలను మీ గర్ల్ ఫ్రెండ్స్గా చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పేవారని, ఇంకా మతం మార్పిడి గురించి కూడా నిందితులు మాట్లాడేవారని చెబుతున్నారు. ఈ విషయమై డబ్బులు కూడా పంచారని, సీనియర్ హెచ్ఆర్ ఆఫీసర్కు కూడా నిధులు అందినట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. మరోవైపు నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి లభించిన 2 ఏళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మత మార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అఖ్తర్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ అఖ్తర్ను మరింత విచారించగా అప్పటికే మత మార్పిడికి గురైన టీసీఎస్కు చెందిన సహోద్యోగి గోపాల్ అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును గుల్షన్గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితులు దుస్తులు మార్చుకుని మతపరమైన ఆచారాల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారుల డౌట్. పోలీసులు సదరు బాధితుడిని విచారించగా అతన్ని ఎలా ప్రలోభ పెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. 2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండేవాడు. తోటి ఉద్యోగులు దీన్ని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలుపెట్టారు. బాధితుడి సొంత మతం సరైంది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరతాయని నమ్మబలికారు.
ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితులు వ్యతిరేకించిన బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకువెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఫోటోలోని బాధితుడి వాంగ్మూలం ద్వారా వర్క్ ప్లేస్లో ఉద్యోగులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, క్రమ పద్ధతిలో మత మార్పిళ్లకు ఎలా పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు, సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇంత పెద్ద సంస్థలో ఒక సమాంతర వ్యవస్థ అంతకాలం ఎలా నడిచింది? సెక్యూరిటీ, కెమెరాలు, ఆడిట్ టీమ్స్ ఉన్నప్పటికీ ఈ అరాచకాలు సీనియర్ మేనేజ్మెంట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మొత్తంగా ఐటీ కంపెనీలకు లవ్ జిహాద్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నాసిక్కే పరిమితమైందా? మిగతా ఐటీ కంపెనీలకు పాకిందా? బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు అంతర్గతంగా ఎలాంటి చర్యలు ఎందుకు లేవు అనే ప్రశ్నలు పేరెంట్స్ను కలవరపెడుతున్నాయి. అంతేకాదు, హైదరాబాద్, బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై సహా మిగతా ఐటీ నగరాల్లో ఇలాంటి లవ్ జిహాద్ దారుణాలు ఉన్నాయా, కేవలం నాసిక్కే పరిమితమా అనే విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఓవైపు టీసీఎస్ ఎపిసోడ్ కలకలం రేపుతుంటే మరోవైపు లెన్స్కార్ట్ వివాదం రేగింది. బొట్టు, మంగళసూత్రం వంటి హైందవ అలంకరణలపై ఆంక్షలున్నాయన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై నెట్టింట్లో రచ్చరచ్చ జరిగింది. #బాయ్కాట్ లెన్స్కార్ట్ దాకా వెళ్ళింది. చివరకు బహిష్కరణ గొడవ తర్వాత లెన్స్కార్ట్ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. బొట్టు, తిలకాలకు అనుమతి ఇచ్చింది.